ఇది వచ్చేసి ఎంట్రన్స్ ఫ్రెండ్స్, ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్ ఇలా ఉంటుంది మాకు. కింద ఇటు వచ్చేసి స్టెప్స్ ఇచ్చారు కిందకి వెళ్ళడానికి. ఇది లిఫ్ట్. ఓవరాల్గా బయట వ్యూ వచ్చేసి ఇలా ఉంటుంది. వర్షం పడింది ఫ్రెండ్స్, క్లైమేట్ చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది డోరు, ఫ్లవర్ డిజైన్. డోర్ మొత్తం ఫ్లవర్ డిజైన్ వచ్చేసింది ఇట్లా నీట్గా, చూడడానికి క్లాసీగా ఉంది. ఇటు వచ్చేసి గ్రిల్స్ పెట్టారు. ఇవి చైర్స్ వచ్చేసి మేము చెన్నైలో తీసుకున్నాం ఫ్రెండ్స్. ఈ చైర్స్ కూర్చుంటే స్పాంజీలా మెత్తగా ఉంటాయి అనమాట. వచ్చేసి మేము వాకింగ్కి వెళ్తాం కదా, షూస్ అవి వాళ్ళు వర్షం పడుతుంది బయట ఉంటే తడిచిపోతాయి అని చెప్పేసి లోపల పెట్టాను ఫ్రెండ్స్. ఇదంతా కింద వచ్చేసి మార్బుల్స్. ఇవి వచ్చేసి మార్బుల్స్ ఫ్రెండ్స్. ఇదంతా రాజస్థాన్ నుంచి తెప్పించాం ఈ మార్బుల్ మొత్తం. ఇది ఓన్లీ షాంపూతోనే క్లీన్ చేయాలి. అప్పుడు ఒకసారి మా అత్తయ్య వాళ్ళ హోమ్ టూర్ చేసినప్పుడు చెప్పాను కదా, సేమ్ అలాంటివి అనమాట. వాళ్ళని చూసి మేము కూడా ఇలానే వేయించుకున్నాము. ఇవి కూడా షాంపూతో క్లీన్ చేయాలి, ఒరిజినల్ మార్బుల్స్. ఇది వచ్చేసి దివాన్ కట్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి కూడా మేము ఆంబూర్లో, అప్పుడు మా హస్బెండ్ వర్క్ చేసేవాళ్ళు ఆంబూర్లో చేసినప్పుడు అక్కడ తీసుకున్నాం. అక్కడ తయారు చేయించాం టేక్తో, ప్యూర్ టేక్ అనమాట. చాలా బాగుండిద్ది ఫ్రెండ్స్. దివాన్ కాట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి వాష్ బేసిన్ అనమాట. మన ఇదంతా డైనింగ్ హాల్ ఇక్కడ భోజనం చేసిన తర్వాత ఇక్కడ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి. ఇది వచ్చేసి హాల్లో టీవీ హాల్. సండే కదా మామయ్య వాళ్ళు రమ్మంటే ఊరు వెళ్తున్నాము, స్కూటీ మీద వెళ్తాం. తన కోసం హెల్మెట్ రెడీ చేశాను. మీరు కూడా మస్ట్ షుడ్గా హెల్మెట్ పెట్టుకుని వెళ్ళండి, స్లోగా డ్రైవ్ చేయండి. హెల్మెట్ చాలా అవసరం మనకి. ఇప్పుడు తప్పకుండా అందరూ హెల్మెట్ యూస్ చేయండి. ఈ అంబ్రిల్లా వచ్చేసి మధ్యలో ఎక్కడ వర్షం పడితే అక్కడ ఆగి అంబ్రిల్లా వేసుకుందామని చెప్పి అంబ్రిల్లా కూడా బయట పెట్టేశాను, నేను రెడీగా పెట్టాను. ఇది వచ్చేసి బెడ్రూమ్ ఫ్రెండ్స్, బెడ్రూమ్ అనమాట. ఇది వచ్చేసి 5'6" బెడ్. ఇది వచ్చేసి మేము జర్మనీ నుంచి తెప్పించాము. మెటీరియల్ అంతా జర్మనీ నుంచి తెప్పించాము. చాలా బాగుంటుంది బెడ్ ఇదంతా. ఈ బెడ్, ఈ పరుపు వచ్చేసి స్ప్రింగ్ అనమాట. మనం కూర్చుంటే చాలా మెత్తగా వెళ్ళిపోతూ ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇట్లా పడుకోగానే కంఫర్ట్గా ఉంటుంది, బాగా స్లీప్ వస్తుంది అనమాట. ఈ మంచం, మా హస్బెండ్ అయితే మంచం మీద అలా పడుకోగానే అలా నిద్రపోతూ ఉంటారు. ఇది జోక్ అనుకోవచ్చు, కానీ ఇది సీరియస్. ఈసారి నెక్స్ట్ టైం ఎప్పుడైనా వీడియో తీస్తాను మీకు ఈ బ్లాంకెట్ గురించి చెప్పాలి ఫ్రెండ్స్. ఇది మేము చెన్నైలో ఉన్నప్పుడు చెన్నై సిల్క్లో తీసుకున్నాము. ఈ బ్లాంకెట్ వచ్చి చాలా వెయిట్ ఉంటుంది. చూడగానే నచ్చి తీసుకున్నా, కానీ తీసుకున్న తర్వాత వేస్ట్గా తీసుకున్నా అనిపించింది. మీరు ఇలాంటి తప్పు మళ్ళీ చేయకూడదని చెప్తున్నాను. ఎందుకంటే ఇది వాష్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది ఫ్రెండ్స్. 2-3 కావాలి. మనకు కొంచెం వాషింగ్ ప్రాబ్లం అనమాట. మిగతాదంతా బాగానే ఉంటుంది చలికి. ఇది వచ్చేసి ఓవరాల్గా బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇదంతా కబోర్డ్. ఈ బ్యాగ్ వచ్చేసి మేము ఊరెళ్ళడానికి ప్యాక్ చేసుకున్నాము. ఇదంతా కబోర్డ్ అనమాట. ఇలా ఉంటుంది, ఇలా ఇచ్చారు కబోర్డు. ఇక్కడంతా ఇవి ఏమంటారు, చెదలు వస్తాయంట. చెదల ప్రాబ్లం ఉందని చెప్పేసి ఐరన్ పెట్టించాము. ఇవంతా ఐరన్ అనమాట. ఈ డోర్ అంతా ఐరన్. ఇది ఐరన్తో చేయించాము, వుడ్ అయితే కాదు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఏసీ ఫ్రెండ్స్. ఏసీ వచ్చేసి ఇన్వర్టర్ మోడలే, పానాసోనిక్ మోడలు. ఇది వచ్చేసి 1.5 కూడా కాదు, 1.5 కన్నా కొంచెం పెంచి. ఇది కొత్త మోడల్ అనమాట. మేమే ఫస్ట్ టైం ట్రై చేసాము. ఈ మోడల్ రాగానే మా హస్బెండ్కి ఎందుకో నచ్చింది ఫీచర్స్ కొంచెం, అందుకని చెప్పి ఇదే మోడల్ తీసుకున్నారు. నాకు తెలియకుండా సర్ప్రైజ్గా తనే తెచ్చారనమాట. ఇంటికి తెచ్చిన వరకు కూడా నాకు అసలు తెలియదు తను ఏసీ తెస్తారని. ఇది వచ్చేసి కిచెన్ ఫ్రెండ్స్. ఇదంతా షింక్ అనమాట. ఇది కిచెన్ స్టవ్. నేను ఎప్పుడు చాలా నీట్గా ఉంచుకుంటానని మీకు చాలాసార్లు చెప్పాను. నాకు ఇట్లా మెస్సీగా ఉండటం ఇష్టం లేదు. ఎప్పుడు నేను నీట్గా ఉంచుకుంటాను అనమాట మొత్తం. ఇవి వచ్చేసి మేము ఉదయాన్నే గ్రీన్ టీ తాగుతాము, ఈ కప్స్లో గ్రీన్ టీ. ఇదేమో వచ్చేసి మా హస్బెండ్ న్యూట్రిషన్ పౌడర్ తాగుతారనమాట. అందుబాటులో ఉంటే నేను అక్కడ పెడతాను. ఇక్కడ వచ్చేసి ఇవి బయట నుంచి వాటర్ వస్తాయి కదా, మున్సిపాలిటీ వాటరు, మన ఫుడ్కి వాటికి వాడుకోవచ్చు అని చెప్పేసి నేను ఇట్లా బిందెల్లో పట్టి పెడతాను. మూతలు లేవనుకోకండి, ప్రస్తుతానికి వాటర్ అయిపోయాయి, వచ్చినప్పుడు పడదామని చెప్పి కడిగి అక్కడ పెట్టేశాను. ఇది వచ్చేసి మిక్సీ ఫ్రెండ్స్. ఇది మదురైలో ఉన్నప్పుడు కొన్నాము, వెర్సా అనే కంపెనీ. చాలా బాగుంటాయి ఫీచర్స్ ఇదంతా. ఇది వచ్చేసి రైస్ కుక్కర్, మా మదర్ వాళ్ళ ఇంట్లో తెచ్చుకున్నాను నేను. వాటర్ క్యాన్ ఇట్లా ఉంటుంది. ఇవి మా హస్బెండ్ వాడే న్యూట్రిషన్ ఫుడ్. చాలా యూజెస్ ఉన్నాయండి. మా హస్బెండ్ తాగిన 1 వీక్లోనే 5-6 kgs దాకా తగ్గారు. ఇది మేము వచ్చేసి కొలాబరేషన్స్ అయితే ప్రమోషన్స్ అవేం కావు, మేము రియల్గా వాడాము, యూజ్ అయింది మాకు. తర్వాత నేను కూడా వాడదామని చూస్తున్నాను. అందుకే మీకు సజెషన్ ఫ్రెండ్, మీకు ఇష్టమైతే యూజ్ చేయండి, లేకపోతే లేదు, బలవంతం ఏం లేదు. కానీ యూజ్ అయితే బాగుందని చెప్పి మీకు చెప్తున్నాను. చాలా బాగుండిద్ది. మీకు దానివల్ల యూజెస్, అది ఎలా వాడాలి ఏంటి అని డౌట్స్ ఉంటే కామెంట్లో పెట్టండి, నేను సపరేట్గా వీడియో చేస్తాను దాని గురించి. ఓవరాల్గా వచ్చేసి కబోర్డ్ ఇదంతా కిచెన్లో ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. పైన ఇదంతా ఇది వచ్చేసి ఫ్రిడ్జ్ అనమాట, ఎల్జీ ఫ్రిడ్జ్. చిన్నదే ఫ్రెండ్స్, త్వరలో పెద్దది తీసుకుంటాము. ప్రస్తుతానికి ఇద్దరమే కాబట్టి ఇది చాలా అనుకొని ఇలా ఉండిపోయాము. వెనక వచ్చేసి వాష్ ఏరియా ఉంటుంది. ఇవాళ బట్టలు ఆరలేదు ఫ్రెండ్స్. ఉదయం నుంచి ఒకటే వర్షం పడుతూ ఉంది, బట్టలు ఆరలేదు, ఇలానే వదిలి వెళ్ళాల్సి వస్తుంది ఫ్రెండ్స్.
ఇదంతా వాష్ ఏరియా. ఇక్కడ ఒక బ్రష్ చేసుకోవడానికి ఉంటుంది అనమాట. పక్కన సందు ఉంది, సందులోనేమో బట్టలు ఆరేసుకుంటాము. ఇది వచ్చేసి సపోటా చెట్టు ఫ్రెండ్, ఇది సపోటా చెట్టు. అది వచ్చేసి లెమన్ అనమాట. చాలా టేస్ట్గా ఉంటాయి సపోటాలు మాత్రం. మేము చాలాసార్లు దొంగతనంగా చేసుకొని తిన్నాము. ఈ వీడియో చూస్తే వాళ్ళకి తెలిసిపోయిద్ది. ఇంతవరకు ఎప్పుడు తెలియదు వాళ్ళకి కూడా దొంగతనంగా తిన్నాము. అంటూ ఉంటారు కదా దొంగతనంగా చేసినవి చాలా టేస్ట్గా ఉంటాయి అని. అలానే సపోటాలు చాలా టేస్ట్గా ఉన్నాయి ఫ్రెండ్స్. వచ్చేసి మేము రాక్ సాల్ట్ వాడతాము, టాటా రాక్ సాల్ట్. ఇది హెల్త్కి చాలా మంచిది. మీరు కూడా ఇది ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మామూలు సాల్ట్ కన్నా ఈ సాల్ట్ చాలా హెల్త్కి మంచిది. విత్ న్యాచురల్ ట్రేస్ మినరల్స్ ఉంటాయి ఇందులో, బాగా మినరల్స్ ఉంటాయి. అందుకని చెప్పి మేము ఎక్కువ రాక్ సాల్టే వాడుతూ ఉంటాము. మీరు కూడా యూస్ చేయండి ఫ్రెండ్స్, బాగుంటుంది. కిచెన్ వార్డ్రోబ్ అంతా కొంచెం వెరైటీగా డిజైన్ చేసాము. ఇక్కడ వచ్చేసి మనం స్పూన్స్ అవన్నీ వేసుకోవడానికి అట్లా పెట్టించాము. ఇది వచ్చేసి ఇంకో బెడ్రూమ్ ఫ్రెండ్స్. మేము యూస్ చేయము, స్టోర్ రూమ్ కింద యూస్ ఉంటాము, పెద్దగా యూస్ చేయము. ఇద్దరమే కాబట్టి మాకు ఒక బెడ్రూమే సరి.